టీఆర్ఎస్ శ్రేణులు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ శ్రేణులు మాత్రం నల్ల బ్యాటరీతో కదం తొక్కారు. ఈరోజు మన దగ్గర బీఆర్ శ్రేణులు మాజీ చైర్మన్ అన్నపూర్ణ గారు, మేడం చెప్పండి, దీన్ని మీరు ఏం చూస్తున్నారు? ఇది చాలా దుర్మార్గమైన ఘటన. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రధాన అంశం ఏంటంటే వాక్ స్వతంత్రం ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. కానీ ఈరోజు ప్రజల పక్షాన ప్రజలకు జరిగే అంశాలపైన ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ఈరోజు చట్టసభల్లో ప్రజలతో ఎన్నుకోబడిన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గలమెత్తితే ఈరోజు ఆ గలాన్ని నొక్కేయాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు సస్పెండ్ అండ్ వేట్ అనేది ఒకటి వేసింది. అంటే ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకుంటున్న ఈ చర్యలను ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక దళితులను అవమానపరుస్తున్నారు అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏ విధంగానైనా జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రజల అంశాల మీద ఫైట్ చేస్తుండు. ఇచ్చిన హామీలు ఎయ్యి కూడా ప్రజలకు అందలేదు అని మాట్లాడే అంశం మీద జగదీశ్వర్ రెడ్డి గారిని చట్టసభల నుంచి అసెంబ్లీ నుంచి బయటికి ఏ విధంగా పంపించాలని ఒక పన్నాగంతో ఈరోజు సస్పెండ్ వేటేసి ఈరోజు బయటకు పంపిస్తున్నారు. కానీ ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే దళితులను ఆదుకుంది, కాపాడింది, ఆదరించింది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అదేవిధంగా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ఒక జనరల్ స్థానంలో దళిత మహిళను నన్ను ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చి ఇక్కడ స్థానాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారిని, జగదీశ్వర్ రెడ్డి గారిన మీరనేది దళితులకు అన్యాయం జరిగిందని దళితులను ఆదరించిన పార్టీ ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అని నేను ఈరోజు చెప్తున్నా. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక ఈ దళిత మహిళను ఈరోజు దళిత మహిళను ఎట్లా దించాలి, ఏ విధంగా తనను బాధ పెట్టాలని కుళ్ళు కుతంత్రాలు వేయని పాచికల్యము నన్ను దింపడానికి ఈరోజు కనీసము ఈరోజు మీరు చేసిన అన్నీ కూడా తిప్పి కొట్టడానికి ధర్మం, న్యాయం, నీతి ఈరోజు జగదీష్ అన్నమ్మట్టున్నాయి కాబట్టి ఈరోజు గెలవగలిగినాం. ఇదా మీరు మాట్లాడేది? ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? 420 హామీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అన్న ప్రజల దగ్గరికి చేరిందా? మున్సిపాలిటీలను చూడండి మురికి పట్టున్నాయి, గ్రామ పంచాయతీలను చూడండి గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ లేక మురుకు వాసన వస్తుంది. ఇదా ఏది మహాలక్ష్మి అన్నారు, 2500 అన్నారు, మహిళను నట్టేట ముంచిర్రు. అదేవిధంగా స్కూటీలు అన్నారు, స్కూటీలు పోయినాయి. యువతకు భృతి అన్నారు, భృతి పోయింది. అదేవిధంగా రైతు బంధు అన్నారు, రైతు పోయింది. రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ పోయింది. ఎక్కడ కూడా 1 లక్ష రూపాయలు మహిళ పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డకు 1 లక్ష రూపాయలు కేసీఆర్ గారు 1,116,000 ఇస్తే అదే 1,116,000 రూపాయలు రోజు గతైంది. తులం బంగారం అని అన్నారు, తులం బంగారం ఎక్కడ పోయింది? మీరే చెప్పండి. మీరు ఇచ్చిన హామీలన్నీ బూటకాలు కాదా? చైర్మన్ శ్రీనివాస్ గారు అన్న చెప్పండి, దీన్ని ఏం చూస్తున్నారు? జగదీశ్వర్ రెడ్డి గారు ఒక ఉద్యమ నాయకుడు, తెలంగాణ పోరాట యోధుడు. కేసీఆర్ గారికి 14 సంవత్సరాల పోరాటంలో కేసీఆర్ గారికి వెన్నంటూ ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు. 3 సార్లు వారు ఎమ్మెల్యే గెలిచి సూర్యాపేటలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి. ఒక స్పీకర్ అంటే చాలా గౌరవంతో మెదులుకున్నటువంటి వ్యక్తి.
మామూలు చిన్న కార్యకర్తను కూడా ఎక్కడ కూడా అవమానపరచకుండా అందరిని కూడా హక్కున చేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగదీష్ రెడ్డి గారు. ఇవాళ జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే వాళ్ళకు వణుకు, వాళ్ళకు భయం. ఇవాళ జగదీష్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఈ జిల్లా మంత్రిగా ఉండి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కనాడు కూడా పంటలు ఎండిపోతుంటే రైతులకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఎక్కడ కూడా కనీసం రివ్యూ చేయనటువంటి దద్దమ్మ నాయకులు, దద్దమ్మ మంత్రులు ఇల్లు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటే మేము సూటి చెప్తా ఉన్నాం, జగదీష్ రెడ్డి గారికి సమాధానం చెప్పేది దమ్ము ధైర్యం లేక, వారి ఐష క్వశ్చన్లకు మీకు సమాధానం లేక, మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు చేయలేక ఇవాళ జగదీష్ రెడ్డి గారి గొంతు నొక్కి ఇంటికి పంపిస్తాం, సస్పెన్షన్ చేస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సస్పెన్షన్లు పెద్ద లెక్క కాదు. ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం ఖచ్చితంగా మేము వెంటబడతాం. మీకు 3 ఏళ్లలో మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేసే వరకు కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము మెడలు వంచుతాం. ఈ సస్పెన్షన్లకు మేము భయపడం, ఖచ్చితంగా ప్రజా పోరాటంలో తెలుసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్టకిషోర్ గారు ఉన్నారు. అసలు జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ ఏ విధంగా చూస్తున్నారు, వారి మాట వస్తున్నాం, చెప్పండి ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ పతనం, రేవంత్ రెడ్డి పతనం, ప్రభుత్వ పతనం జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ తోటి సూర్యాపేట నుంచే మొదలవుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 420 హామీలు ఇచ్చి, మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మరి ఈ సమస్యల మీద, ఇచ్చిన సమస్యల మీద, రైతు సమస్యల మీద పోరాడటానికి మరి జగదీష్ రెడ్డి గారు ఎందుకంటే స్వయాన నల్లగొండ చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ రైతులు గోసలు చూస్తున్నారు. మరి రైతులు వచ్చి, అయ్యా మీరు మాకు న్యాయం చేయాలి, మీరు ఉన్నప్పుడు 10 ఏళ్ళు కూడా నీళ్లు నిరాంతరాయంగా వచ్చినాయి, పంటలు మంచిగా పండినాయి, మా బతుకులు మంచిగా ఉన్నాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, మా బతుకులు ఆగమైనాయి. మీ సమస్యల మీద మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాలి అంటే మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు మరి ఈరోజు మొన్న అసెంబ్లీలో ఆ విషయాన్ని లేవనెత్తితే మరి మా భాగవతం బయటపడుతుంది, మా మోసపు హామీలు బయటపడతాయి. మేము గవర్నరు ప్రసంగంలో ఏదైతే పొందుపరిచినామో అవన్నీ బూటకమని తేలుతుందని చెప్పేసి వాళ్ళు జగదీష్ రెడ్డి గారు ఉంటే వారి గొంతు ప్రజలందరికీ తెలుస్తుంది, తెలంగాణ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా తెలుస్తుందని చెప్పేసి వారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా సస్పెన్షన్ వేటు వేసారు. ఆ సస్పెన్షన్ వేటు ఎత్తివేసేదాకా కూడా మేము ఊరుకునే ముచ్చటే లేదు. ఎంత దాకైనా పోరాడతాం. మీరు సస్పెండ్ చేసి అసెంబ్లీకి దూరం చేయగలుగుతారేమో కానీ ప్రజల నుంచి మా జగదీష్ రెడ్డి గారిని దూరం చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ సూర్యాపేట నాయకులు ఒకటే చెప్తున్నారు, ఏంటంటే ప్రజల కొరకు పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు అలుపేరువని పోరాటం చేస్తున్నారు. ఒక పక్క 6 గ్యారెంటీలు వేయడం జరిగింది, ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఇంకో పక్క సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వరి పొలాలు వెండుతున్నాయి. ఎందుకంటే కన్నీటి పర్వంతమైతున్న రైతుల వద్దకు పోయి ఓదార్స్తున్నారు. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మాత్రము జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయడం మాత్రం అవివేకము. ఎందుకంటే ఖచ్చితంగా మాత్రము జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ ఎత్తివేయాలి, లేకపోతే మాత్రము ప్రజా కోర్టు తీర్పులో మాత్రము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓటమి తప్పదు. ఖచ్చితంగా మాత్రం అతను సస్పెన్షన్ ఎత్తేసే వరకు కూడా బీఆర్ఎస్ శ్రేణులు మేము ఊకోలేదని చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లాలో మన మాజీ జడ్పీటీసీ జయభిక్షణ్ గారు ఉన్నారు. వారి మాట అన్న చెప్పండి, మీరు ఏమేమి చూస్తున్నారు? ఈరోజు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. రైతుల కోసం, హరిజనుల కోసం, గిరిజనుల కోసం ఇలా నిరంతరం శ్రమ చేస్తున్న నాయకుడు జగదీష్ రెడ్డి గారు గడిచిన 10 సంవత్సరాల్లో రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ యొక్క నియోజకవర్గాన్ని కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా సాగునీరు కానీ, తాగునీరు కానీ ఎక్కడ ఉన్న 365 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం జలాలని పెన్మాడు మండలంలో ఉన్న రాయి చెరువు దాకా తీసుకొచ్చిన నాయకుడు జగదీష్ రెడ్డి గారు. ఆ పంటలు ఎండుతున్న సమయంలో రైతుల బాధలు చూసి కన్నీరు గార్చిన జగదీష్ రెడ్డి గారు ఇవాళ అదే విషయాన్ని రైతులకు సంబంధించిన ఆ పంట పొలాలు ఎండిపోతున్నాయి, నీరు కావాలి, సాగునీరు కావాలనే మాటలు వినిపిస్తున్న సందర్భంలో మా యొక్క ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉందని ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక కక్షపూరితమైన వాతావరణంతో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ స్పీకర్గా దళితుడు ఉండడం మేము సంతోషిస్తున్నాం. ఇవాళ స్పీకర్ గారిని మేము గౌరవిస్తున్నాం, స్పీకర్ వ్యవస్థని గౌరవిస్తాం. ఇవాళ గౌరవ స్పీకర్ గారు కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. జగదీష్ రెడ్డి గారు మీ పక్షంగా బ్రహ్మాండంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, మీరు పెద్ద మనిషిగా ఉన్నారని ఒక గొప్ప మాటగా చెప్పడం జరిగింది. కానీ స్పీకర్ గారు మీరు పెద్ద మనసును ఆలోచన చేసి సస్పెన్షన్ ఎత్తేసి జగదీష్ రెడ్డి గారిని తిరిగి అసెంబ్లీకి తీసుకొని రైతుల కష్టాల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఒకటే, జగదీష్ రెడ్డి గారు ఏ ఒక్క మాట కూడా తప్పు మాట మాట్లాడలేదు. ఖచ్చితంగా మళ్ళీ స్పీకర్ గారు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అడుగుపెట్టే విధంగా చేయాలని కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.